హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది మిత్రులు కొన్ని స్టాక్స్ గురించి వాడు అడిగారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే దాంట్లో IRFC ఇండియన్ రైల్వే ఫిన్ కార్ప్ అనమాట. ఇది రీసెంట్గా చాలా అగ్రెసివ్గా పైకి వెళుతూ ఉంది. అండ్ టెక్నికల్గా దీంట్లో ఎక్కడ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది అనేది డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకున్న డేటా ప్రకారం ఏంటంటే రీసెంట్గా అంటే ప్రీవియస్గా 25 హై నుంచి కూడాను చూడండి. ఇక్కడ నేను రెసిస్టెన్స్ మార్క్ చేస్తున్నాను. ఈ రెసిస్టెన్స్ రెడ్ కలర్ ఇద్దాం. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే అరౌండ్ ఏంటంటే 20 దగ్గర సపోర్ట్ తీసుకుంది. యాక్చువల్గా 20 దగ్గర బ్రేక్ డౌన్ జరిగింది, కానీ మళ్ళీ స్లోగా అక్యుములేషన్ స్టార్ట్ చేసుకున్నారు. ఎనీహౌ మనకి దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. ఒక కన్సాలిడేషన్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇది 2021 నుంచి కూడా 2022 దాకా ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో ఒక రేంజ్లో ట్రేడ్ అయింది. ఇది 20 రూపాయల నుంచి 25 మధ్యలో. బట్ ఫైనల్గా మనకి ఈ యొక్క నవంబర్లో బ్రేక్అవుట్ రావడం జరిగింది. మనం చూస్తుంది ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్. ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది చక్కగా బ్రేక్అవుట్ అయిపోయింది. దాని తర్వాత మంచి స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. కానీ ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ అనేది పైకి వెళ్తుందో అండ్ వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్గా రైజ్ అయినాయి ఇక్కడ. బట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో వాల్యూమ్స్ అనేది లెస్ పార్టిసిపేట్ చేశారు. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేరు ఈ స్టాక్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలని ఆలోచించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది వయా వాల్యూమ్స్. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా మార్కెట్స్ ఇక్కడ కొద్దిగా డిక్లైన్ అయినాయి, కిందకి రావడం జరిగింది. సేమ్ ఏంటంటే వాల్యూమ్స్ కూడా డిక్లైన్ అయినాయి. సో ఇప్పుడు అగైన్ ఏంటంటే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా మొత్తం డిలీట్ చేస్తున్నాను ఒకసారి. ఈ యొక్క లెవెల్ అనేది మనకి చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 37 దగ్గర. ఎందుకంటే డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఈ పాయింట్ దగ్గర మనకి ఒకసారి వచ్చింది అండ్ సెకండ్ టైం కూడా వచ్చింది, కానీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ అగైన్ ఏంటంటే ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ జరిగింది. కన్సోలిడేషన్ సాలిడ్ క్యాండిల్ అనేది రావడం అనేది జరిగింది ఇక్కడ. సో మేబీ సాలిడ్ క్యాండిల్ మనకి అంత కన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే కూడా డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి కూడా మనం ఏంటంటే ఎంట్రీస్ అయితే రిఫైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీక్లీ క్లోజింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఏంటంటే స్ట్రాంగ్ క్యాండిల్, ఇది వెరీ గుడ్ క్యాండిల్ టు గో లాంగ్ అనమాట. ఓకే, ఎనీహౌ మనకైతే చక్కగా ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. అండ్ చూడండి డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకి విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో ఓకే ఈ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని చక్కగా బ్రేక్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది జనరల్గా ఏంటంటే ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత అబౌవ్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ పైన ఏంటంటే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ క్యాండిల్ కింద కంటే కూడా ప్రస్తుతం ఇనీషియల్గా ఏంటంటే మనకి ఈ యొక్క స్వింగ్ లో దగ్గరే ఉంది కాబట్టి దీన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అరౌండ్ ఏంటంటే 11.6% మనకి ఏంటంటే రిస్క్ ఉంది ఇక్కడ డౌన్ సైడ్. అండ్ అగైన్ మనం హైకి ఒకసారి చెక్ చేస్తే 1:3 అనేది రావడం జరిగింది ఈ కేసులో. సో ఇక్కడ 37 దగ్గర బ్రేక్అవుట్ అయింది అండ్ ఆఫ్ కోర్స్ 52 దగ్గరికి వెళ్ళింది. అయితే దీంట్లో ఏంటంటే స్టిల్ మొమెంటం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మొమెంటంలో ఉంది కాబట్టి దీన్ని ఎవ్రీ డిప్లో కూడా నేనైతే బై చేసుకునే ప్రయత్నమే చేస్తాను. దీంట్లో ఎటువంటి సెల్లింగ్ అయితే చేయను. వెరీ గుడ్ స్టాక్. బట్ ప్రస్తుతం ఏంటంటే కన్సాలిడేషన్ అయితే తీసుకుంటూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తుందో ఇక్కడ స్మాల్ కన్సాలిడేషన్ జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే అగైన్ ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ అయితే ర్యాలీ చేయొచ్చు. ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ మళ్ళీ బ్రేక్అవుట్ జరిగిందంటే ఫ్రెష్గా ఏంటంటే ఒక ఇంపల్స్ మూవ్ అనేది అప్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న మిత్రుడు డ్రెడ్జ్ కార్పొరేషన్ గురించి అడిగారు. ఓకే, సో లేట్ నైట్ క్వశ్చన్ బట్ విల్ డిస్కస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చాలా చక్కగా డబుల్ బాటమ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి కైండ్ ఆఫ్ ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్గా ర్యాలీ చేసింది. ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది, స్ట్రాంగ్గా ర్యాలీ చేసింది. ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అదే రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ మనకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. మళ్ళీ రిట్రేస్ తీసుకున్న లెవెల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళారు. ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ ఉందో ఇది స్వింగ్ అనమాట. మార్కెట్ స్ట్రక్చర్ చూస్తే పైకి వెళ్ళింది అండ్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ రెట్రేస్ తీసుకుంది. ప్రీవియస్ మేజర్ స్వింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్వింగ్స్ని అయితే బ్రేక్ చేయలేదు. సో అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళి మళ్ళీ రెట్రేస్ తీసింది అండ్ ఈ యొక్క స్వింగ్ లోని బ్రేక్ చేయలేదు. అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ పెడదాం. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది అరౌండ్ ఏంటంటే 473. ఇప్పుడు ఏం జరిగిందంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. అండ్ మోరోవర్ ఈ యొక్క కన్సోలిడేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది 2018లో
ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, దాని తర్వాత 2020 తర్వాత మిడ్లో ఏంటంటే ఒకసారి అటెంప్ట్ చేసింది, ఫెయిల్ అయింది. దాని తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు అటెంప్ట్ చేసింది. అండ్ వాల్యూమ్స్ కూడా ఏంటంటే రైజ్లోనే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో కూడా. అండ్ వాల్యూమ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే కనిపిస్తూ ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. సో డైలీలో ఏంటంటే యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర మనకి 500 దగ్గర ఏదైతే నేను ఒక హారిజంటల్ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నా చూడండి, ఇది బెటర్ ఏంటి అనమాట 512 అనేది. ఎందుకు 512.8? ఎందుకంటే మనకి ఆల్రెడీ కన్సోల్టేషన్ తీసుకుంది, ఇక్కడ మినీ బేస్ అనేది క్రియేట్ చేసింది, స్ట్రాంగ్ క్యాండిల్, మళ్ళీ కన్సోల్టేషన్, మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్. ఈ యొక్క క్యాండిల్ ఏంటంటే వెరీ వెరీ గుడ్ క్యాండిల్ అనమాట అప్ సైడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకు వాల్యూమ్స్ కూడా డీసెంట్గా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి 513 దగ్గర మనకైతే మంచి ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ఎనీహౌ అక్కడ నుంచి కూడా నెక్స్ట్ డే ఇమీడియట్గా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్. సో దీంట్లో అయితే లాంగ్ టర్మ్ వ్యూలో మనమైతే బుల్లిష్గా ఉండొచ్చు. నేనైతే పర్సనల్గా దీంట్లో స్మాల్ క్వాంటిటీ అనేది యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. దాని వెనక రీజన్ ఏంటంటే మల్టీ ఇయర్స్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, సో ఎనీహౌ డైలీ టైం ఫ్రేమ్లో స్వింగ్ లో అనేది రీసెంట్గా ఏదైతే ఉందో ఈ యొక్క లో కింద ఏంటంటే ఎస్ఎల్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకోండి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మన కెపాసిటీ ఏందనేది ప్లాన్ చేసుకొని ఇక్కడ ఎంత ఉంది, ఒకవేళ రీటెస్ట్ ఎంట్రీ తీసుకుంటే 475 దగ్గర దీంట్లో 13% రిటర్న్ ఉంది. సో బేస్డ్ ఆన్ మై రిస్క్ 5,000 నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, 3% రిస్క్ అనేది పెట్టుకున్నాను నేను. దీన్ని కొంచెం రిస్క్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎంత ఒక 10% రిస్క్ అనేది తీసుకుంటున్నాను నేను 5,000 క్యాపిటల్ మీద. ఇప్పుడు మనకి క్వాంటిటీ అనేది 8 క్వాంటిటీ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇదంగా ఏంటంటే రిస్క్ను మాత్రం కంపల్సరీగా మీరు ఏంటంటే అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇనిషియల్గా ఏంటంటే 1:2 అనేది ఇనిషియల్గా టార్గెట్ అనేది పెట్టుకుందాం. దానికోసం ఈ యొక్క లెవెల్ అనేది మనకి ఇమీడియట్గా ఉన్న నెక్స్ట్ టార్గెట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ అనేది మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది. దాని తర్వాత ఎనదర్ స్టాక్ వచ్చేసరికి ర్యాలీస్ ఇండియా. చాలామంది మెయిల్స్ పెట్టారు దీని గురించి, ర్యాలీస్ ఇండియా అని చెప్పేసి. వెరీ గుడ్ స్టాక్ అనమాట. ఓవరాల్గా మొత్తం ఒకసారి డిలీట్ చేసి అనాలిసిస్ అనేది చూస్తే దీంట్లో పర్ఫెక్ట్ ఈ యొక్క డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట మనకి. ఇది 180 దగ్గర మార్కెట్ ఎప్పుడైతే 180కి దగ్గరకు వచ్చిందో ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. అండ్ దాని తర్వాత లేటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ అదే లెవెల్కి రావడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఆ లెవెల్ అయితే టచ్ చేయలేదు. కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం కానీ స్విచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ మళ్ళీ క్రియేట్ చేసుకుంది లోవర్ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్ కాదు, సేమ్ టైం ఫ్రేమ్. యాక్చువల్గా ఇది బిగ్గర్ పిక్చర్లో ఉన్న సపోర్ట్ లెవెల్. బట్ ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, ఇక్కడ యాక్టివిటీ డ్రాప్ అయిపోయింది చూడండి. ఇది వచ్చేసరికి మనకి వెరీ బిగ్ సెల్లింగ్ క్యాండిల్, రైట్. దాని తర్వాత స్మాల్ క్యాండిల్ అండ్ లార్జ్ బులిష్ క్యాండిల్ రావడం జరిగింది. అగైన్ ఇండిషియేషన్ అండ్ ఒక షార్ప్ ఎక్స్టెండెడ్ ర్యాలీ రావడం అనేది జరిగింది. ఇక్కడ టెక్నికల్గా మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. నేనైతే దీంట్లో డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్లియర్గా చూడగలుగుతున్నాను. సో మనం డబ్ల్యూ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ డ్రాప్ అయింది అండ్ ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది అండ్ మళ్ళీ ఒకసారి బౌన్స్ అయింది. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేశారు వాటర్ని. ఆ రీటెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క క్యాండిల్ పర్టికులర్గా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అవడం అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూడొచ్చు. అయితే దీని డైలీ టైం ఫ్రేమ్ ఏదన్నా ఎంట్రీ ఉందో చూద్దాం. ఇక్కడ మనకి అగైన్ మినీ బేస్ అనేది క్రియేట్ అయింది, మినీ బేస్ బ్రేక్అవుట్ జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇక్కడ అంత స్ట్రాంగ్ యాక్టివిటీ కనిపించలేదు. కానీ దాని తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ అనేది కనిపించింది. సో ప్రాబబ్లీ ఏంటంటే మార్కెట్ బ్రేక్ అయింది కానీ ఆ టైంలో అంత అగ్రెసివ్నెస్ కనిపించలేదు. మళ్ళీ రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు కొంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. ఈ క్యాండిల్ చెప్తుంది మనకి. ఎనీహౌ 205 దగ్గర మంచి ఎంట్రీ ఇది. అండ్ ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో చూడండి ట్రెండ్ లైన్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈ ట్రెండ్ లైన్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో సాలిడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకైతే బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది. సో ట్రెండ్ అయితే ఇక్కడ అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో అయితే ట్రెండ్ చేంజ్ అయింది అప్ సైడ్కి. యాక్చువల్గా ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ ఇక్కడ యాక్టివిటీ అనేది కనిపిస్తే మనం అబ్జర్వ్ చేస్తే సో చాలా కన్సోలిడేషన్ తర్వాత ఒక సాలిడ్ క్యాండిల్ రావడం జరిగింది. సో ప్రాబబ్లీ ఏంటంటే రానున్న రోజుల్లో ఇది ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మనం బుల్లిష్ పొజిషన్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ మనం ఏది డిస్కస్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే మనం ఏంటంటే ఈ యొక్క కాంటెంట్ అనేది డెలివరీ చేయడం జరిగింది. బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఏంటంటే థరోగా రీసెర్చ్ అనేది చేయండి అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి
చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లాంటి మరింత కంటెంట్ కోసం మనల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.